నమస్తే. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 22వ శ్లోకం. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వేష్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. అర్జునుడు శ్రీకృష్ణుడు చూపించిన తన ఈశ్వర సంబంధమైన విశ్వరూపాన్ని చూసి తను ఏమేం చూశాడో ఆ రూపంలో ఏకస్థంగా సమస్త విశ్వాన్ని చూస్తున్నాడు. సో అది ఎక్స్పీరియన్స్ తను ఎలా చేస్తున్నాడో చెప్తున్నాడు. సో ఇక్కడ అంటున్నాడు రుద్రాదిత్యా వసవో ఏచ సాధ్యాః అంటే రుద్రగణ దేవతలు, రుద్ర ఆదిత్య గణ దేవతలు, అట్లాగే వసుగణ దేవతలు, సాధ్యగణ దేవతలు. రుద్రాదిత్య వసవో ఏచ సాధ్యాః విశ్వేష్వినౌ మరుతశ్చోష్మపాశ్చ అంటే విశ్వగణ దేవతలు, తర్వాత అశ్విని దేవతలు, విశ్వేష్వినౌ మరుద్గణాలు, తర్వాత పితృదేవతలు, విశ్వేష్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వులు, యక్షులు, గంధర్వ యక్ష రాక్షసులు, సురులు అందరూ కూడా నిన్ను స్తుతిస్తున్నారు. నీ ఈ అద్భుతమైన రూపాన్ని అట్లాగే చూస్తూ ఆశ్చర్యకరంగా విస్మితాశ్చైవ సర్వే వాళ్ళందరూ కూడా నిన్ను స్తుతిస్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం నిన్ను నీ యొక్క ఈ ఆశ్చర్యమైన ఈ స్వరూపాన్ని చూసి ఆశ్చర్యజనకంగా ఉండిపోయారు అని చెప్తున్నాడు అర్జునుడు. అంటే దేవతలే అంత ఆశ్చర్యపోతున్నారు నీ యొక్క రూపాన్ని చూసి, ఇంకా నేనెంత అని చెప్పడం అన్నమాట. క్లీం కృష్ణాయ నమః.